శ్రీ నరసింహస్వామి భక్తుడ్ని కాపాడిన మహా అవతార కథ. పురాతన కాలంలో హిరణ్యకశిపుడు అనే అసురరాజు ఉండేవాడు. అతనికి అహంకారం ఆకాశాన్ని అంటేది. నేనే దేవుడు, నాకంటే గొప్పవారు ఎవరూ లేరు అని ప్రతిరోజు గర్జించేవాడు. దేవుళ్లను పూజిస్తే శిక్షిస్తానని తన రాజ్యంలో ఆజ్ఞ పెట్టాడు. అయితే అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం పూర్తిగా భక్తుడే. చిన్న వయసులోనే నారాయణ నారాయణ అని జపించేవాడు. గురుకులంలో గురువులు నేర్పినది కాదు, అతని హృదయం లోతుల్లోనుంచి వచ్చిన భక్తి. హిరణ్యకశిపుని కోపం, ప్రహ్లాదుడు విష్ణువు పేర్లు జపిస్తున్నాడని తెలిసిన రాజు ఆగ్రహించాడు. ఎవర్ని భజిస్తున్నావు అని అడగగా చిన్న ప్రహ్లాదుడు ప్రశాంతంగా, అన్నింటిలో ఉన్న ఒకే దేవుడు, నారాయణుణ్ణి అన్నాడు. అది విన్న హిరణ్యకశిపుడు మరింత కోపంగా, అహంకారంగా అతని ఎక్కడున్నాడు అన్నాడు. ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు నవ్వుతూ నిశ్శబ్దంగా, అవును నాన్నగారు, ఆయన ఎక్కడైనా ఉన్నారు అని చెప్పాడు. స్తంభం చీలిన క్షణం హిరణ్యకశిపుడు ఆగ్రహంతో ఆ స్తంభాన్ని గుద్దాడు. ఆ క్షణంలో స్తంభం నుంచి ఒక భయంకరమైన కాని దైవీయమైన రూపం బయటపడింది. అది సింహమా? అది మనిషివా? లేదు, అది నరసింశివా? లేదు, అది నరసింహస్వామి. ఆయన కళ్లలో అగ్నిజ్వాలలు, శరీరం అర్ధమనిషి అర్ధసింహం, గోర్లు వజ్రాల్లా పదునుగా ఉండేవి. ఆయన రూపం చూసి భూలోకమంతా వణికిపోయింది. సంపాదించలేని వరం. హిరణ్యకశిపుడు ఎన్నో వరాలు పొందాడు. రాత్రి కాదు, పగలు కాదు, లోపల కాదు, బయట కాదు, ఆయుధంతో కాదు, మనిషి చేత కాదు, దేవుడు కాదు, మృగం కాదు, నేలమీద కాదు, ఆకాశంలో కాదు. నరసింహస్వామి ఈ వరాలన్నింటినీ దాటేలా అవతరించాడు. నరసింహస్వామి తీర్పు సంధ్యాసమయం. పగలు కాదు, రాత్రి కాదు, రాజభవన ద్వారంపై, లోపల కాదు, బయట కాదు, తన ఒంటిమీద, ఆకాశం కాదు, నేల కాదు, పంజాలతో, ఆయుధం కాదు, అర్ధమనిషి అర్ధసింహం, మనిషి కాదు, మృగం కాదు. ఆ విధంగా అన్ని వరాలను త్రొక్కి హిరణ్యకశిపుడికి శాసించాడు. దేవతలు సంతోషంతో పుష్పవర్షం కురిపించారు. ప్రహ్లాదుడి ప్రేమైతే కోపంతో ఉన్న నరసింహుడిని ఎవరూ ప్రశాంతం చెయ్యలేకపోయారు. చివరికి చిన్న